మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. చెప్పరాణి, ఇంతకు ముందు ఇలా ఎంతమంది జీవితాలు నాశనం చేశావు? నీకు సపోర్టుగా ఎవరెవరున్నారు? సార్, ఏంటి సార్ ఇది? నా మీద అఘాయిత్యం జరిగిందని నిరూపించుకోవడానికి ఇన్ని అవమానాలు పడాలా? న్యాయం దక్కుతుంది అన్న ఆశతో ఎంత దాకా వచ్చాను, ఇంత దాకా పోరాడాను. ఇంకేం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు సార్. మీరు ఏ ప్రశ్న అడిగినా నేను సమాధానం చెప్తాను, కానీ ఒక్కటి మాత్రం నిజం. ఆ నీచుడు నన్ను బలవంతం చేశాడు. అది మీరు నమ్మితే వాణ్ణి శిక్షించండి, లేదంటే నన్ను ఇక్కడికిక్కడే చంపేయండి. ఎవరన్నారు? చంపేయండి, చంపేయండి, చంపేయండి. యువర్ ఆనర్, సెంటిమెంట్ డ్రామా అయితే పండిస్తున్నారు గాని టామ్ దోషి అని ఏ ఒక్క బలమైన ఆధారం చూపించలేకపోయారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట రాణి కేసులో టామ్కి సంబంధం ఉందని ఎక్కడా కూడా ఆధారాలు లేనందున టామ్ నిర్దోషని కోర్టు తేల్చడం జరిగింది. ఇన్ని రోజులు పోలీస్ కస్టడీలో ఉన్న టామ్ని రిలీజ్ చేయవలసిందిగా. 1 minute, యువర్ ఆనర్. పీపీ గారు, ఇది చిన్నపిల్లల ఆట కాదు. ఆట అయిపోయిన తర్వాత తూచు తొండి అన్నట్టు కరెక్ట్గా తీర్పిచ్చే టైంలో అడ్డం పడడానికి. యువర్ ఆనర్, మీరు చెప్తున్న మాటలతో నేను ఏకీభవిస్తాను. టామ్ ఈ నేరం చేయలేదు అని నేను నమ్ముతున్నాను. కానీ రేప్ చేసిన వారు ఎవరో తెలియాలి కదా. మీరు అనుమతిస్తే నేను నివాస్ని విచారిస్తాను. అసలు ఛాన్సీ ప్లాన్ ఏంటి? ప్లీజ్ యువర్ ఆనర్. పర్మిషన్ గ్రాంటెడ్. మీరు ఆ రోజు టామ్ కార్లో ఉన్నారు కదా? అవును, ఉన్నాను. మీరిద్దరూ కలిసే కదా రాణిని తీసుకెళ్లారు? అవును, కానీ నేనేం చేయలేదు. ఈ నేరానికి నాకు ఏ సంబంధం లేదు. లేదు అంటే కుదరదు. క్రైమ్ సీన్లో మీరు కూడా ఉన్నారు. లాయర్ మృణాలిని గారు చెప్పినట్టు టామ్ ఏ నేరం చేయలేదు, మీరే చేశారు. కేవలం ఫ్రెండ్ జీవితం నాశనం కాకూడదు అని ఇన్ని రోజులు టామ్ నీ పేరు చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. అబద్ధం. ఇదే నిజం. మీరొక డ్రగ్ అడిక్ట్. మత్తులో మీరే చేశారు. కాదక్కా, తను కాదక్కా, టామే చేశాడు. రాణి, నేను చెప్తున్నాను కదా, నువ్వప్పుడు మత్తులో ఉన్నావు. నీకేం తెలీదు. నీ మీద అఘాయిత్యం చేసింది ఈ నివాసే. మేడం, మీరు మొదటి నుంచి టామ్ ఈ నేరం చేయలేదు అని చెప్తూనే ఉన్నారు, కానీ నేనే వినలేదు. మీరు మాకు కనువిప్పు కలిగేలా వాదించారు. మీరు ద గ్రేట్ లాయర్ ఎలా అయ్యారో నాకిప్పుడు అర్థమైంది. నిజంగా రాణి డబ్బు కోసం కోర్టు మెట్లు ఎక్కలేదు.
ఈ నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అని కోర్టుని ఆశ్రయించింది. తనకి న్యాయం జరగాలి మేడం. మీరు వాదిస్తే దానికొక వాల్యూ ఉంటుంది. మీరే ఈ కేసుని రాణి తరపున వాదించి తనకి న్యాయం చేయండి మేడం. నివాస్కి శిక్ష పడేలా చేయండి. టామ్ని తప్పించడానికి ఝాన్సీ ఏ అద్భుతమైన అవకాశం ఇచ్చింది. ఎస్ యువర్ ఆనర్, ఝాన్సీ చెప్తుంది నిజం. ఆ రోజు మత్తులో ఉండి నివాసే ఆ నేరం చేశాడు. లేదు మేడం, నేను చేయలేదు. మరి ఎవరు చేశారు? సతీష్ చేయలేదు, టామ్ చేయలేదు. కానీ రేప్ జరగడం మాత్రం నిజం. ఎవరు చేశారు? డ్రగ్ మత్తులో ఉండి నువ్వే చేశావు. నేను అది ప్రూవ్ చేస్తాను. టామ్, ఇప్పుడు నువ్వు అక్యూజ్డ్ కాదు, విట్నెస్వి. ఈ నేరం నీ ఫ్రెండ్ చేశాడా లేదా? నిజం చెప్పు. చెప్పు టామ్. అది అది అరే, నేను చేయలేదని చెప్పరా? వీడే చేశాడు. ఈ నేరం చేసింది నా ఫ్రెండ్ నివాసే. ఆ, రేయ్, అబద్ధం చెప్తున్నావు ఏంట్రా? నేను నీ ఫ్రెండ్ని రా. ఫ్రెండ్ వనే ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాను. నేనప్పటికీ వద్దురా అని చెప్తూనే ఉన్నాను. కానీ నా మాట వినకుండా రాణిని అలా చేశాడు. రేయ్, అంటే నివాస్ రాణిపై అఘాయిత్యానికి పాల్పడినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? ఉన్నాను సార్. అదంతా నా కళ్ళ ముందే జరిగిపోయింది. మరి నీకు ఆ అమ్మాయిని రక్షించాలని అనిపించలేదా? రక్షించడానికి చాలా ట్రై చేశాను. ఆ టైంలో వాడు డ్రగ్స్ తీసుకున్నాడు కాబట్టి వాడేం చేస్తున్నాడో అసలు వాడికే అర్థం కాలేదు. నేను విడిపించబోతే నన్నే తోసేశాడు. సిచ్యువేషన్ నా కంట్రోల్లో లేకుండా పోయింది. రేయ్, ఇది కరెక్ట్ కాదురా. యువర్ ఆనర్, నివాస్ లాంటి చీడ పురుగులు సమాజంలో తిరగకూడదు. తనే ఈ నేరం చేశాడు అని రుజువైంది కాబట్టి తనకి కఠిన శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుతున్నాను. అయ్యా, నా కొడుకు ఏ నేరమూ చేయలేదు. నిజంగా ఆ టామ్ గాడు తప్పు చేశాడని నిరూపించడానికి పెద్ద లెక్కేం కాదు. తప్పులు చేసేది మీరు, శిక్షలు వేసేది మాకా? ఇదెక్కడి న్యాయం? తప్పు చేశాడు కాబట్టే నీ కొడుక్కి శిక్ష పడుతుంది. నా కొడుకు ఏ తప్పు చేయలేదు. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. మీరేదైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. నమస్కారం.